హాయ్ అండి. ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో, అయితే మనం ఇప్పుడు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్‌తో అయితే మీ ముందుకొచ్చాము. సో, అయితే అది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. అయితే ఇవి ఏదో కాంట్రాక్ట్ బేస్సో టెంపరరీయో కాదు జాబ్స్. సో, ఇవి పక్కా పర్మనెంట్ పోస్టులే ఉంటాయి దీంట్లో. సో, దీని యొక్క సాలరీ కూడా మనకి 28,000 వరకు ఉంటుంది. సో, అలాగే మనకి పోస్టింగ్ గూడా మీకు హైదరాబాద్ లోకల్ ఏరియాలోనే ఇస్తారు. సో, హైదరాబాద్‌లోనే ఇస్తారు మాక్సిమం. సో, ఇక ఈ పోస్టులొచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్‌లుగా మనకైతే రిక్రూట్‌మెంట్ అనేది జరుపుతున్నారు. సో, వాటి గురించయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, అంతకంటే ముందుగా మీరు మన ఛానెల్‌ని గిన ఫస్ట్ టైమ్ విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సో, ఇక మనం టాపిక్‌లోకెళ్తే సో, ఇదండి మనకి టోటల్‌గా భారత్ సర్కార్ నుంచైతే అదే ఇండియన్ గవర్నమెంట్ నుంచైతే మనకొచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్. సో, హోలీ ఓనర్డ్ బై గవర్నమెంటెడ్ ఆఫ్ ఇండియా. సో, ఇదైతే మనకి ఐడీఎఫ్ఎస్ టు హెచ్‌సీఎల్ పోస్ట్ చర్లపల్లి, హైదరాబాద్, తెలంగాణ. సో, ఇవి మనకి హైదరాబాద్‌లోనే అయితే మీకు ఈ యొక్క రిక్రూట్‌మెంట్ అనేది జరపబడుతుంది. సో, ఇదొచ్చేసి మనకి 1/07/2020 అంటే నిన్న మనకి ఇదొకైతే అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో అయితే పెట్టడం జరిగింది. సో, అది ఇప్పుడు మనం దాని గురించి ఇప్పుడైతే మనం డీటెయిల్‌గా ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఎన్ని పోస్టులు ఖాళీగున్నాయి? పోస్ట్‌లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? సో, దాని ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి? ఫీజ్ ఉందా? ఫీజ్ ఎలా పే చేయాలి? సో, ఇదంతా అయితే మన అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలనేది కూడా ఇందులో చూసుకుందాం ఫ్రెండ్స్. సో, ఇవండి మనకైతే మొత్తం జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌లయితే 10 పోస్టులు ఖాళీగున్నాయి. అలాగే సూపర్వైజర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఓఎల్ ఏ1 ఒక పోస్ట్ ఖాళీగుంది. సో, జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ వచ్చేసి ఏ కమ్యూనిటీకి అంటే ఈ కేటగరీ వైస్ ఎన్ని ఉన్నాయో గూడా ఇచ్చారు మనకిక్కడ. సో, అది గిన చూసుకుంటే మనం అన్‌రిజర్వ్డ్ జనరల్ వాళ్ళకొచ్చేసి 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి. షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ వాళ్ళకొచ్చేసి ఒక పోస్ట్ ఖాళీ ఉంది. ఇక అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ, ఎన్‌సీఎల్ వాళ్ళకైతే 2 పోస్టులు ఖాళీగున్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒక పోస్ట్ ఖాళీగుంది. టో అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఒక పోస్ట్ ఖాళీగుంది. సో, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి గూడా ఒక పోస్ట్ ఖాళీగుంది. సో, ఇవొచ్చేసి మొత్తం 10 పోస్టులున్నాయి. సో, అలాగే సూపర్వైజర్ పోస్టులొచ్చేసి ఒక పోస్టే ఉంది ఇది. సో, దీంట్లో యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇప్పుడు మనం చూసుకుందాము. సో, ఇదండి మనకైతే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ దీనికైతే మాత్రం గ్రాడ్యుయేట్ విత్ అట్‌లీస్ట్ 55% మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ ఆన్ కంప్యూటర్ ఇన్ ఇంగ్లీష్ 40 వర్డ్స్ పర్ మినిట్, హిందీ 30 వర్డ్స్ పర్ మినిట్ యాస్ పర్ ద రిక్రూట్‌మెంట్. సో, అయితే వీళ్ళేం చెప్తున్నారంటే మనకి జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్‌కైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయిపోయి ఉండాలి. అది కూడా 55% మినిమమ్ పర్సెంటేజ్ అయితే ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్ అయితే 40 40 వర్డ్స్ మీరు నిమిషానికి టైప్ చేయగలగాలి. అలాగే హిందీ అయితే 30 వర్డ్స్ పర్ ఒక నిమిషానికి అయితే మీరు టైప్ చేయగలిగేంత స్టాండర్డ్ అయితే మీకు ఉండాలి. అండ్ సూపర్వైజర్ దానికైతే మాస్టర్ డిగ్రీ ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ సబ్జెక్ట్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. సో దట్ ఈస్ హిందీ ఇన్ కేస్ ద క్యాండిడేట్ ఈజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ వైస్ వెర్సా. సో వీళ్ళైతే ఏమంటారు అంటే మాస్టర్ డిగ్రీ అయితే ఉండాలి. సూపర్వైజర్ పోస్ట్ అయితే ఉన్నాయి కదా, సో దాంట్లోకి. అండ్ అలాగే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఒక సబ్జెక్ట్ అయితే కంపల్సరీ ఉండాలి అని అడుగుతున్నారు. సో అది. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వెర్సా. సో వీళ్ళు వైస్ వెర్సా అనే యొక్క డిస్ జాబ్ అయితే ఏదో ఉందో డిస్క్రిప్షన్ లో, సో వాళ్ళకి ఖచ్చితంగా ఒక 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అయితే చెప్తున్నారు వాళ్ళు. సో ఇదైతే కంపల్సరీ ఉండాలి అని అడుగుతున్నారు. అండ్ డిజైరబుల్ నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ ఆర్ ఎనీ అదర్ మోడర్న్ లాంగ్వేజ్, ప్రొఫిషియన్సీ ఇన్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్ ఇన్ హిందీ లాంగ్వేజ్. సో వీళ్ళు ఇంకా దాంతో పాటు ఏమడుగుతున్నారంటే మనకి ఒక సంవత్సరం, ఒక సంవత్సరం కాదు, నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్ వర్డ్ అంటే సాంస్క్రిట్ లో మీకు కొంచెం సాంస్క్రిట్ కానీ లేదా మోడర్న్ లాంగ్వేజ్ ఇంకా మొత్తం హిందీస్ కానీ ఉర్దూ కానీ అండ్ ఇంగ్లీష్ కానీ బెంగాల్ కానీ ఇట్లా దాంట్లో పైన కూడా మీకు కొంచెం అవగాహన ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్స్ ఇన్ హిందీ లాంగ్వేజ్. హిందీ లాంగ్వేజ్ లో కూడా మీకైతే వర్క్ చేయగలిగేంత స్టాండర్డ్ అయితే ఉండాలి అని అయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్తున్నారు. సో ఇది. ఇక ఈక్వలెంట్ మీ యొక్క పర్సెంటేజ్ మార్కులు ఎట్లా వేసుకోవాలని అయితే ఇక్కడ వాళ్ళు
మెన్షన్ చేశారు. సో 10 పాయింట్‌కి లోపల 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఎట్లా దాన్ని పర్సెంటేజ్‌లో తీసుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు మీకు. సో ఇక ఏజ్ విషయానికొస్తే ఇప్పుడు మన ఏజ్ విషయం అయితే చూద్దాం. సో ఇదొచ్చేసి మనకి పోస్ట్ కోడ్ నేమ్ అండి. అంటే ఫస్ట్ ఏదైతే చెప్పామో మనం అసిస్టెంట్ ఆఫీసర్స్. సో దానికి రెండొచ్చేసి సూపర్వైజర్ ఓఎల్‌కి. సో దీనికొచ్చేసి 18-28 సంవత్సరాలు వాళ్ళు అర్హులు. సో అయితే ఇందులో అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1/8/1992 మధ్యన జన్మించి ఉండాలి. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 1/8/1987, ఓబీసీ వాళ్ళైతే 1/8/1989. ఫర్ ఆల్ కమ్యూనిటీ కేటగిరీస్ 31/7/2002. సో ఈ ఈ యొక్క డేట్లో అంటే అప్పర్ ఏజ్ లోయర్ లిమిట్ డేట్ ఉంటుంది కదండి. ఈ యొక్క డేట్ లోనే మీ వాళ్ళైతే జన్మించి ఉండాలి ఆ డేట్ లోపల. సో అది ఇక ఫైనల్ గా ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి కమ్యూనిటీ కేటగిరీ రిలాక్సేషన్. సో ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంటుంది. సో అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లకైతే ఎక్స్ సర్వీస్ మెన్ లో అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ 3 years, ఓబీసీ వాళ్ళకు 3 years, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years ఉంటుంది. సో పీడబ్ల్యూబీడి, యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10 years, పీడబ్ల్యూడి, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 13 సంవత్సరాలు. సో పీడబ్ల్యూబీడి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 15 సంవత్సరాలు ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. సో ఇది మనం మొత్తానికి అయితే ఏజ్ విధంగా వస్తే ఇక్కడ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు 3 years వరకు ఉంటుంది. సో అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ హు ఆర్ డివోర్స్డ్ ఆర్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్ బట్ నాట్ రీమ్యారీడ్ ఓన్లీ ఫర్ పోస్ట్ కోడ్ 1. అన్రిజర్వ్డ్కి అయితే 33 years ఆఫ్ ఏజ్, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి అయితే 36 ఆఫ్ ఏజ్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అయితే 38 ఆఫ్ ఏజ్. సో డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ హాస్టిటైల్స్ with any foreign country or in a disturbed area and released as a consecutive. సో వీళ్ళు వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 3 years, ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 8 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక శాలరీలో విషయానికి వస్తే ఒకసారి మనం చూద్దాం. సో పే స్కేల్ అయితే మనకి పోస్ట్ ఆఫ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే 8,350 రూపాయల నుండి 20,470 వరకు ఉంటుంది. సో అలవెన్స్ కూడా అప్లికేబుల్ అంటే అలవెన్స్ అమౌంట్ కూడా సపరేట్గా ఇస్తారు. సో ద ప్రెజెంట్ ఐడియా స్కేల్స్ ఆర్ యాజ్ పర్ ద సెకండ్ పిఆర్సి అండ్ ఆర్ లైక్లీ టు బి రివైజ్డ్ యాజ్ పర్ ద థర్డ్ పిఆర్సి. సో మీకు అన్ని అనుకూలాలు అయితే దీంతో ఉన్నాయి. అండ్ పే స్కేల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సూపర్వైజర్ ఓఎల్ అయితే పే ఇన్ ఇండియా ఐడిఏ పే స్కేల్ వచ్చేసి 26,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది దీనికి శాలరీ. సో ఇది మన యొక్క ఎక్స్పీరియన్స్ మన యొక్క వర్క్ని బట్టి అయితే మీకు ఇస్తారు. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి నేషనాలిటీ ఇండియన్ మస్ట్ బి ఎయిదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, ఏ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్, సో టైవాన్ రిఫ్యూజీ. సో ఇదంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ కానీ ఇదంతా మీకు ఇక్కడ ఇచ్చారు మనకి. ఇక మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఇందులో 2 పేజెస్ ఉంటాయండి. సో అవైతే ఇప్పుడు ఒకసారి మనం చూసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ విత్ ద అండర్ మెన్షన్డ్ స్కీమ్ విల్ బి కండక్టెడ్. ఈ యొక్క ఎగ్జామ్ కి కూడా మీకు ఏ సెక్షన్ లో ఎన్ని మార్కులు ఉంటాయని అయితే కూడా మీకు కింద ఇచ్చారు, మీరు అక్కడ చూసుకోవచ్చు ఒకసారి. సో ఈ యొక్క పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకుని క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. సో జనరల్ అవేర్నెస్ కి అయితే 50 మార్క్స్, లాజికల్ రీజనింగ్ 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి 50. సో ఇది 120 minutes అయితే మీకు టైం ఉంటుంది. సో అంటే 2 hours మీకు టైం ఉంటుంది. అండ్ ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రిక్వైర్డ్ టు బి స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టు బి ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ ఈజ్ అన్ అండర్. సో ఇది జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 55% వచ్చిండాలి, ఓబీసీ వాళ్ళకైతే 50% వచ్చిండాలి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 45% అయితే మీకు ఆన్లైన్ టెస్ట్లో అయితే రావాలి. సో ఇక పేజ్ 2కి వచ్చేసి మనకు those candidates who are qualifying the online examination as per the above standards fixed by IGMH will be called for a type writing test to be conducted on computer. The candidates must qualify the type writing test with the following standards. So English typing test 40 words per minute, Hindi typing test 30 words per minute. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి
సెకండ్ ఫేజ్లో వచ్చేసి అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకైతే మేము కాల్ చేసి లేదా ఈమెయిల్ ద్వారా కానీ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి రిటర్న్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఇంగ్లీష్ టైపింగ్ అయితే 40 వర్డ్స్ ఒక నిమిషానికి అయితే 40 వర్డ్స్ టైప్ చేయగలగాలి మీరు. అండ్ హిందీ వర్డ్స్ అయితే 30 వర్డ్స్ ఒక నిమిషానికి అయితే మీరు టైప్ చేయగలగాలి. సో అలా అయితే మిమ్మల్ని సెలెక్ట్ అవ్వడానికి యొక్క ప్రాధాన్యత అయితే ఉంటుంది. సో ఇక సెకండ్ పోస్ట్ సూపర్వైజర్ ఓఎల్ పోస్ట్కి వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్ అయితే 25 మార్కులు, జనరల్ హిందీ అయితే 50 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ అయితే 50, టెస్ట్ ఆఫ్ డొమైన్ నాలెడ్జ్ విచ్ ఇన్క్లూడ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వెర్సా ట్రాన్స్లేట్ స్కిల్స్ దానికైతే 75 మార్కులు ఉంటాయి. సో మీకు దీనికి కూడా 2 గంటల టైం అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ సూపర్వైజర్ ఓఎల్ ఈజ్ అపెండెడ్ యాజ్ ఎనెక్షర్ 8 టు దిస్ అడ్వర్టైజ్మెంట్. సో ఇదైతే మీకు వాళ్ళు అంటే ఈ యొక్క సిలబస్ ఏముంటుందని అయితే ఈ యొక్క కాలంలో మీకు మెన్షన్ చేశారంట. సో మీరు ఒకసారి అయితే ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇది జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ ఓన్లీ వాళ్ళకే కాబట్టి ఇది 55% అయితే దీంట్లో ఖచ్చితంగా మీరు మార్కులు అయితే సాధించగలగాలి. సో అది ఇక డౌన్లోడ్ ఆఫ్ ఈ కాల్ లెటర్ వచ్చేసి మీకు క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు విజిట్ ద IGMH వెబ్సైట్ ఫర్ డౌన్లోడింగ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ టెస్ట్. Intimation for downloading call letter will also be sent through email, SMS. Once the candidates click the relevant link, he or she can access the window for call letter download. The candidate is required to use registration number or roll number, password, date of birth for downloading the call letter. Candidates needs to affix recent recognizable photograph and the call letter, preferably the same as providing during registration, and appear at the examination center with call letter, photo identity proof as stipulated in place 11C below, and also specified in the call letter, and photocopy of the same photo identity proof as brought in original. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ అయితే డౌన్లోడ్ అంటే ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇవన్నీ అయితే ఉండాలి అని అయితే చెప్తున్నారు. సో ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక ఆన్లైన్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్ పోస్ట్ కోడ్స్ 1 and 2 and a typing test on computer for post code 1 will be conducted at Hyderabad test center only. So dissimilar వచ్చేసి however in case the number of applications in response to this requirement advertisement exceeds 5,000, the candidates may be allotted to any one of the following exam centers other than the center mentioned in the online application form. The decision is respect of the test center as decided by the competent authority shall be final and binding Delhi, Mumbai, Kolkata. సో వీళ్ళు డెసిషన్ ఫైనల్ అయితే తీసుకుంటారు. సో ప్రాసెస్ అరైవింగ్ అట్ స్కోర్ ఎట్లా చేయాలనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి SC, ST, PWBDS ఎక్స్ సర్వీస్ మెన్లకు అయితే ఇంటిమేషన్ ఛార్జెస్ 200 రూపాయలు మీకు ఛార్జీగా అయితే తీసుకుంటారు ఫీజు. జనరల్ OBC, EWS వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ 600 రూపాయలు అయితే తీసుకుంటారు. సో ఇదండి మీకు ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్, అలాగే ఫీజు, అలాగే సెలక్షన్ ప్రాసెస్. సో ఇక్కడ హౌ టు అప్లై అని అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఒకసారి చూసుకొని ఇక్కడ చదువుకొని మీరైతే అప్లై చేయొచ్చు. సో ఈ యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క సర్టిఫికేట్లన్నీ అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని చూసిన తర్వాత మీకైతే వాళ్ళు కాల్ చేయడం కానీ మెయిల్ చేయడం కానీ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇది మనకైతే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. సో ఇక మీరు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క పీడిఎఫ్ని మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఇదండి. ఇంకా మన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మన యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయించండి ఈ యొక్క విలువైన సమాచారాన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.